మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో సింపుల్గా ఇంట్లోనే ఆలూ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బంగాళాదుంపలకి పైన ఉన్న చెక్కు తీసుకోవాలి. బంగాళాదుంపల్ని ఇలా పొట్టు తీసుకున్న తర్వాత చాక్తో కానీ ఇలా కట్టర్తో కానీ సన్నని స్లైస్లో కట్ చేసుకోవాలి. బంగాళాదుంపల్ని చిప్స్లా కట్ చేసుకున్న తర్వాత బౌల్లో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఇందులో చల్లని వాటర్ వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల స్లైస్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 10 నిమిషాల పాటు ఈ వాటర్లో బాగా నాననివ్వాలి. ఇలా 10 నిమిషాల పాటు వాటర్లో నానిన తర్వాత ఈ ముక్కల్ని ఇలా చిల్లులు గిన్నెలో వేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత వీటిని కాటన్ క్లాత్ మీద తడి మొత్తం పోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా పొటాటో ముక్కల్ని తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఎండబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. ఈ పొటాటో చిప్స్ని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చిప్స్ని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆలూ చిప్స్లో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. రుచికరమైన
ఆలు చిప్స్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.